ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ లాప్రోస్కోపీ పద్ధతిలో చేసుకుంటే ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందా? హాయ్, నేను డాక్టర్ విజయలక్ష్మి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, అశ్విని హాస్పిటల్, కర్నూలు. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ లాప్రోస్కోపీ పద్ధతిలో చేయడం మొదలుపెట్టిన రోజుల్లో చిన్న కీ హోల్ ద్వారా చూస్తూ సర్జరీ చేసేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యి హై డెఫినేషన్ కెమెరాస్, బిగ్ మానిటర్స్ అవైలబుల్ గా ఉండడం వల్ల విజువలైజేషన్ బెటర్ గా ఉండి ఈవెన్ మేజర్ సర్జరీస్, క్యాన్సర్ సర్జరీస్ కూడా ఈ లాప్రోస్కోపీ పద్ధతిలో చేస్తున్నాం. అలాంటిది ఈ లాప్రోస్కోపీ పద్ధతిలో ట్యుబెక్టమీ చేయడం వల్ల ఎక్కువ ఫెయిల్ అవుతుంది అని అనుకోవడం అపోహ మాత్రమే. ట్యుబెక్టమీ సక్సెస్ అనేది కరెక్ట్ ట్యూబ్ ఐడెంటిఫికేషన్ అండ్ ప్రాపర్ టెక్నిక్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ లాప్రోస్కోపిక్ ట్యుబెక్టమీ అనేది చాలా సింపుల్ డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ వస్తే ఈవినింగ్ కి డిశ్చార్జ్ అయిపోవచ్చు. 2 స్మాల్ హాఫ్ సెంటీమీటర్ హోల్స్ ద్వారా ఈ సర్జరీ చేస్తాము. పెద్దగా రెస్ట్ ఏమి అవసరం లేదు. ఇమీడియట్ నెక్స్ట్ డే నుంచి మీ రొటీన్ యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు. అదే కోత్ ఆపరేషన్ లో అయితే అబ్డామిన్ అన్ని లేయర్స్ లో కట్ చేస్తాం కాబట్టి సిజేరియన్ లో లాగానే మీకు రెస్ట్ తీసుకోమని 3 నెలల వరకు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దని చెప్తాం. ఇంకా అతుకులు ఫామ్ అవ్వచ్చు. కొన్నిసార్లు రేర్ గా సర్జికల్ సైట్ లో హెర్నియా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ట్యుబెక్టమీ ఆపరేషన్ కి ఇప్పుడు అందరూ లాప్రోస్కోపీ పద్ధతిని ప్రిఫర్ చేస్తున్నారు.